వాగర్ధాయో సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025లో కుంభరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం, ఏలినాటి శని మూడో ఫేజ్, ఈ ఏలినాటి శని ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చాలా పూర్తిగా చాలా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్య ఏదైనా ఉంది అనిపిస్తే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే 2025లో కుంభరాశికి వీరికి ప్రస్తుతం లగ్నంలో శని ఉన్నాడు. ప్రస్తుతం దాకా ఈ రోజు దాకా లగ్నంలో ఉన్నాడు. రేపు 2025 మార్చి నెలలో 30వ తారీఖున ద్వితీయంలోకి వెళ్తున్నాడు. 2 అంటే ఇక్కడ ఇది లగ్నం అనుకుంటే ఇది ద్వితీయం అని అర్థం. ద్వితీయంలో శని ధనపరమైనటువంటి ఇబ్బందుల్ని పెడుతూ ఉంటాడు. ఎట్లా అంటే ఉదాహరణకి మీరెవరికైనా అప్పు ఇచ్చుంటే వారు అప్పు ఇవ్వకుండా ఉండడం, లేదు మీరెవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే మీరే వారికి ఇవ్వలేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు చూస్తూ ఉండొచ్చు. అట్లానే ప్రమోషన్ విషయాల్లో ఇబ్బందులు, మీరు ఏదైనా ప్రమోషన్ పొందాలి ముందుకెళ్ళాలి అనుకుంటే అక్కడ చిన్న ఇబ్బందులు. ద్వితీయం కుటుంబాన్ని కూడా సూచిస్తుంది. ఎప్పుడైతే కుటుంబంలోకి శని వస్తాడో అక్కడ కూడా కొంత ఇబ్బందుల్ని పెట్టే అవకాశం కూడా ఉంది. అట్లానే ద్వితీయంలో శని కొంత అనారోగ్య సమస్యల్ని, ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అంటే ఈ మెదడుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు, తలకాయ నొప్పి, లేదంటే బ్రెయిన్కి సంబంధించి కొంచెం మతిమరుపు రావడం, ఇట్లాంటి మీ మైండ్కి సంబంధించిన ఇబ్బందుల్ని పెడుతూ ఉంటాడు శనీశ్వరుడు. ఆయన మళ్ళీ లగ్నాధిపతి అయ్యాడు. ఎప్పుడైతే లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటాడో ఇక్కడ కొంత అనుకూలం కూడా ఉందనే చెప్పాలన్నమాట. మొన్నటి దాకా మీకున్న స్ట్రెస్ తగ్గుతుంది ముందు. ఎప్పుడైతే 2024 దాకా, ఈ 2024లో మీకున్న ఈ రకరకాల ఆలోచనలు, మానసిక ఇబ్బందులు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తగ్గే అవకాశం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క శని లగ్నంలో ఉన్నాడు అంటే మనలో ఉన్నాడు అని అర్థం, మన మనస్సులో ఉన్నాడు అని అర్థం. ఈ మనస్సులో శని లాంటి ఒక కొంచెం ఇబ్బంది కలిగించే గ్రహం ఉంటే మనస్సు నిలకడగా ఉండదు, ఆలోచన నిలకడగా ఉండదు, చిన్న విషయాలకే భయపడిపోతూ ఉండడం, ఇట్లాంటివన్నీ చూడొచ్చు. అట్లాంటి బాధలన్నీ మీకు 2025లో మార్చి తర్వాత నుంచి చాలా వరకు తగ్గే అవకాశమే ఉంది. శనీశ్వరుడు ఇక్కడ చక్కగా కొంత యోగిస్తాడు, ఎందుకంటే లగ్నాధిపతే కదా కాబట్టి ఇబ్బంది. అదిగాక లగ్నాధిపతి అయ్యాడు, ఆయన వ్యయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి పెద్ద ఇబ్బంది అనేది ఉండదనే చెప్పాలన్నమాట. అయితే ఇదంతా కూడా కర్మ నివృత్తి కాబట్టి ఆ కర్మకు తగ్గట్టుగా ఏ రాశి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించక తప్పదు. కాబట్టి ద్వితీయంలో శని కొంత ఇబ్బంది అయితే ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. లగ్నాధిపతి కాబట్టి ఇబ్బంది తగ్గుతుంది అని చెప్పచ్చు. ఎంత లగ్నాధిపతి అయినా సరే ఏలినాటి శని కదండి, ఇబ్బంది అనేది ఉండకుండా ఉండదు, ఏదో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పడానికి లేదు. కాబట్టి మీరు ఎంతైతే జాగ్రత్తగా ఉంటారో ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అట్లనే కొత్త పనులు చేద్దాం అనుకున్న ఈ విషయంలో కానీ, వివాహపరంగా ముఖ్యంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆచితూచి అడుగు వేయాలని మనం తెలుసుకోవాలి. తర్వాత చూసినట్టయితే వీరికి లగ్నంలోకి రాహు వస్తున్నాడు మే నెలలో. ఎప్పుడైతే లగ్నంలోకి రాహు వస్తాడో ఈయనకి ఇది మిత్రక్షేత్రమే అయింది రాహుకి. కాబట్టి మిత్రక్షేత్రం, లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, ఇదంతా కొంత వివాహ ఇబ్బందుల్ని దారితీస్తుంది. వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వివాహం అనేది పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇక్కడ వివాహ సంబంధం ఏదన్నా వస్తే మ్యాక్సిమం రాదు. ఒకవేళ వస్తే కనుక దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే సప్తమంలో ఉన్న కేతు వివాహం అనేది అంత యోగ్యకరమైనది కాదు. లగ్నంలో రాహు వివాహం కూడా యోగ్యకరమైనది కాదు. ఎందుకంటే లగ్నంలో రాహు ఆశ పుట్టించేస్తాడు. ఒక పని మీద ఆశ పుట్టించి చివరిదాకా వస్తుంది అనుకుని దాన్ని రాకుండా చేసేస్తాడు. కాబట్టి మనం అనవసరంగా ఆశపడి అది రాకుండా పడి మళ్ళీ ఇబ్బంది పడి వీటికంటే వద్దనుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి వివాహం ఏదన్నా జరుగుతుందని కానీ, వివాహ సంబంధాలు ఏమైనా వస్తే కొంచెం వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా ఉత్తమం. కాదు, లేదు, తప్పదు, మేము చేసుకోవాల్సిందే, ఇట్లాంటి ఏదన్నా ఉంటే చాలా జాగ్రత్త పడి శనీశ్వరుడికి ఆరాధన చేసి, రాహుకేతువుకి ఆరాధన చేసిన తర్వాతే చేసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే గురువు వీరికి పంచమంలో ఉంటున్నాడు. పంచమ గురువు ఇచ్చే అనుగ్రహం చాలా అమోఘమైనది. ఇక్కడ ద్వితీయాధిపతి అయ్యాడు. ధనాధిపతి అయిన గురువు పంచమంలో ఉండడం చాలా ఉత్తమం. ఇక్కడ
సంతానపరంగా ఇబ్బంది పడే కుంభరాశి వారికి గత 5-6 సంవత్సరాలుగా సంతానపరంగా ఇబ్బందులు పడుతున్న కుంభరాశి వారికి మంచి శుభవార్త ఏంటయ్యా అంటే గురువు అనుగ్రహం చక్కగా పంచమంలో ఉండడం, సంతాన ప్రయత్నం చేసేవారికి, విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారికి కూడా ఇక్కడ గురువు కొంత అనుకూలిస్తున్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే గురువు వీరికి ద్వితీయాధిపతి అయ్యాడు, అట్లానే ఏకాదశానికి కూడా అధిపతి అయ్యాడు. బేసిక్గా కుంభరాశికి గురువు చాలా శుభగ్రహం అని చెప్పాలి. ఇట్లాంటి శుభగ్రహం చక్కగా పంచమంలో ఉండడం ఇంకా అనుకూలం పెరుగుతుంది. చాలా మంచి విశేషం గురువు ఇక్కడ ఉండడం. సప్తమంలో కేతు, ఇందా చెప్పుకున్నాం కదా, వివాహ ప్రయత్నం చేసేవారు, అట్లనే దూర ప్రయాణాల్లో అంటే దూరపు గ్రామాల్లో కానీ దేశంలో కానీ వీరు దూరంగా కుటుంబానికి దూరంగా ఉండేవారికి కూడా ఇక్కడ కొంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్న టైంకి మీ బంధుమిత్రుల దగ్గర రాలేకపోవడం, లేదంటే ఈ ప్రయాణాల విషయంలో చిన్న ఇబ్బందులు ఉండడం, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి కొంత ఇబ్బందులు అయితే ఇక్కడ కేతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎలా చూసినా కుంభరాశి వారికి గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఖచ్చితంగా ఉండదు అని చెప్పాలన్నమాట. ఎట్లా చూసినా ఖచ్చితంగా చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి. అయినా కానీ కొన్ని మనం నియంత్రించుకోగలిగితే, ఈ కుంభరాశి వారు కొన్ని నియంత్రించుకోగలిగితే కనుక ఖచ్చితంగా వీరి జీవితం ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంది. ఇంకా 2025 ఇంకొక 2.5 సంవత్సరాలు ఓపిక పడితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చక్కగా పోతుంది. కాబట్టి ఒక 2.5 సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఉంటే చక్కగా మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు బాగాలేదు అంటే రేపు బాగుంటుందని అర్థం. కాబట్టి ఎవరు దీని గురించి పెద్దగా బాధపడక్కర్లేదు అనే చెప్పాలన్నమాట. శనీశ్వరుడికి చక్కగా ఆరాధన చేయండి. చక్కగా నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని చక్కగా ఆరాధన చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.